హైదరాబాద్లో హైడ్రా హడలు పుట్టిస్తోంది. మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తోంది. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలుతాయో అని ఆ ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ బాధను వెళ్లబోసుకునేందుకు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని చెబుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా హడలు పుట్టిస్తోంది. మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తోంది. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలుతాయో అని ఆ ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ బాధను వెళ్లబోసుకునేందుకు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడును విన్నవించుకుంటామని చెబుతున్నారు. మా కరెస్పాండెంట్ సవీన్ పూర్తి సమాచారం అందిస్తారు. సవీన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణకు చెరువులు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి భవనాలు కూల్చడంతో పాటు మరోవైపు మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లతో మూసీ నదిని సుందరీకరణ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగానే హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇళ్ల కూల్చివేత అంటే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంతో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. తాము జీవితాంతం కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడుతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మూసీ నది సుందరీకరణ కోసం హైదరాబాద్ లో అధికారులు సర్వే నిర్వహించి ఏ ఇళ్లను కూల్చాలనే దానిపైన సర్వేలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది బాధితులు తెలంగాణ భవన్ కు ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి తాము ముఖ్య నేతలను కలిసి తమ బాధలు వెళ్లబోసుకుంటామంటూ భవన్ సిబ్బందిని కోరారు. దీంతో భవన్ సిబ్బంది వారి వద్ద ఒక వినతి పత్రాన్ని తీసుకొని అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా హైడ్రా పేరుతో పెద్దల ఇల్లు కూల్చకుండా ప్రజల జోలికి వెళ్లకుండా పేద ప్రజలు సామాన్య మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది. వాళ్ళంతా రోడ్డున పడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోంది. ఒకవైపు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసమే హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. భవిష్యత్తులో హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. పక్కాగా ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నటువంటి వారి జోలికి వెళ్లకుండా వాళ్లకు నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా శని ఆదివారాల్లో కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో పేదల ఇళ్ల వద్దకు వెళ్లి పేదల ఇళ్లు కూరుస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అందులో భాగంగానే హైడ్రా బాధితులు ఈ రోజు ఉదయాన్నే బీఆర్ఎస్ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చినటువంటి బాధితుల వద్ద వినతి పత్రాన్ని అయితే బీఆర్ఎస్ భవన్ సిబ్బంది తీసుకొని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కూడా భవన్ సిబ్బంది వారికి ఆదేశించినట్లు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన సందర్భంగా ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది, అంటే మీకు ఇళ్లు పునరావాసం కల్పించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గట్లేదా బాధితులు? బాధితులు తాము పూర్తి స్థాయిలో జీవితాంతం కష్టపడి ఒక ప్రాంతంలో నివాసానికి అలవాటు పడ్డారు. ఒక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మూసీ ప్రక్షాళన పేరుతో లేకపోతే చెరువుల పరిరక్షణ పేరుతో తాము జీవితాంతం కష్టపడి నిర్మించిన ఇళ్లకు బదులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడో ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. దాంట్లో కూడా క్లారిటీ లేదు, కాలయాపన లేదు. ఒక్కసారిగా హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా ఒక్కసారిగా తమ ఇళ్లను కూల్చిపిస్తే తాము ఎక్కడికి వెళ్లాలనేది ప్రధానంగా హైడ్రా బాధితులు వినిపిస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ గా మనకు కనపడుతోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దు ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర నేతలు కూడా పేదల ఇళ్ల జోలికి వెళ్ళవద్దు, పేదల ఇల్లు కూర్చాలనుకుంటే ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పేదల జోలికి వెళ్లాలంటూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచన చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే సవీన్, ఒక మహిళ కూడా కుకట్పల్లిలో మనస్తాపంతో మృతి చెందింది, ఆత్మహత్య చేసుకుందని మాట్లాడుతున్నారు. అండ్ దీనిపైన రంగనాథ్ కూడా వివరణ ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో దీనిపైన రంగనాథ్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం మాత్రం తాము ఖచ్చితంగా ఒక విధానానికి కట్టుబడి హైడ్రాను హైదరాబాద్ నగర ప్రక్షాళనకు చెరువుల ప్రక్షాళనతో పాటు మూసీ సుందరీకరణ కోసం తాము ఎన్నికలకు ముందే చెప్పాము కాబట్టి అందులో భాగంగానే కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎవరి అయినా కూల్చివేతలు పక్కాగా జరుగుతాయి. పెద్దవాళ్ళు అయినా పేదవాళ్ళు అయినా ఖచ్చితంగా కూల్చుతామంటూ ప్రభుత్వం చెప్తోంది. హైడ్రాకు
చట్టబద్ధమైన తుదిరూపు ఇచ్చేందుకు కేబినెట్ లో కూడా ఇటీవల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైడ్రా అనేది నగర ప్రక్షాళనకు, చెరువుల పరిరక్షణకు, హైదరాబాద్ నగరాన్ని Right. పరిరక్షించడం కోసమే అంటూ ప్రభుత్వం చెప్తోంది. రైట్ సెవెన్. సో అది హైదరాబాద్ లో హైడ్రా హడలు పుట్టిస్తోంది. అందరిలో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తోంది. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలుతాయో అని ఆ ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను వెళ్లబోసుకునేందుకు హైదరాబాద్